హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీస్ కిచెన్. ఈ రోజు మనం కాకరకాయ కారాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ కారం పెద్దగా చేదుండదండి. ఒకసారి చేసి పెట్టుకుంటే 1 మంత్ వరకు నిలువ ఉంటుంది. ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయాల్సిన పని లేదు కాబట్టి బ్యాచిలర్స్ కి, హాస్టల్లో ఉండే వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. నేను ఇక్కడ 1/2 kg కాకరకాయలని తీసుకున్నానండి. 1-2 సార్లు బాగా వాష్ చేసుకుని ఒక డ్రై క్లాత్ తో తడి లేకుండా తుడుచుకోవాలి. ఇలా డ్రై చేసుకున్న కాకరకాయల్ని ఇక్కడ చూపిస్తున్నట్టుగా రౌండ్ గా వీలైనంత పలుచగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కాకరకాయ ముక్కల్ని కాసేపు ఫ్యాన్ కింద ఆరనివ్వాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి కాకరకాయ ముక్కల్ని అటు ఇటు తిప్పుకుంటూ వాటర్ ఇంకిపోయి ఇక్కడ చూపిస్తున్నట్టు కలర్ చేంజ్ అయ్యి కాస్త క్రిస్పీగా వచ్చే వరకు వేపుకోవాలి. హై ఫ్లేమ్ లో వేపితే త్వరగా కలర్ చేంజ్ అవుతుంది గానీ లోపల ఉడకదు. ఇలా ఒక 3-4 బ్యాచెస్ లో కాకరకాయల్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్ లో 1/2 కప్పు వేరుశనగ గుళ్ళని వేసి దోరగా వేయించుకుని తీసి పక్కనుంచుకోవాలి. తర్వాత 1/2 కప్పు కరివేపాకుని కూడా వేపుకుని తీసి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు వేరే ప్యాన్ లో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 4-5 తుంచిన ఎండుమిరపకాయలు వేసి ఒకసారి కలుపుకుని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసి వేపుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఒక వెల్లుల్లిపాయ రేకలు, కాస్త చింతపండుని వేసి వేపుకోవాలి. తర్వాత ఇందులోకి ఇక్కడ చూపిస్తున్న సైజులో చిన్న ఎండు కొబ్బరి ముక్కని తీసుకుని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అన్నీ ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వేపి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్లో నుంచి ఒక గుప్పెడు పక్కన ఉంచుకుని మిగిలిన ముక్కలన్నిటినీ వేసుకోవాలి. అదే విధంగా వేపుకున్న కరివేపాకు, వేరుశనగ గుళ్ళలో నుంచి కూడా ఒక గుప్పెడు పక్కన ఉంచుకుని మిగిలిన వాటన్నిటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కాస్త బరకగా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ ని ఒక ప్యాన్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు, వేరుశనగ గుళ్ళు, కరివేపాకు వేసి అన్ని కలిసేలా బాగా కలుపుకుని ఎయిర్ టైట్ గా ఉండే కంటైనర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని స్టోర్ చేసుకోవాలి. అంతేనండి, కాకరకాయ కారం రెడీ. వేడివేడి అన్నంలోకి కాస్త కాకరకాయ కారం వేసుకుని కొద్దిగా గానుగ నూనె వేసుకుని తింటే భలే ఉంటుంది. కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా వద్దనకుండా తింటారు. కాకరకాయని చూడగానే బాబోయ్ వద్దు అనే వాళ్ళకి మాత్రం పైన వేసిన కాకరకాయ ముక్కల్ని తీసేసి పెడితే అసలు ఇది కాకరకాయ కారం అని కూడా గెస్ చేయలేరు. ఈ కారం రైస్లోకి, దోశల్లోకి, ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.